నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు మనతో పాటు రాము వెనగళ్ళ వచ్చారు. ఇది సెకండ్ టైం తను పోటీ చేయకముందు ఒకసారి వచ్చారు. ఎన్ఆర్ఐస్తో చాలా సపోర్ట్గా చాలామంది హెల్ప్ చేశారు ఎన్ఆర్ఐస్. ఈ స్పీచ్లో కూడా తను అదే చెప్పారు, ఎన్ఆర్ఐస్ లేకపోతే ఇంత ఘన విజయం కానీ తెలుగుదేశంకి ఇంత విజయం దక్కేది కాదని చెప్పేసి ఎన్ఆర్ఐల రోల్ ఎంతో ఉందని చెప్పారు. మన చంద్రబాబు గారు కూడా తను చెప్పి పంపించారంట మన రాము గారితో, ఎన్ఆర్ఐస్కి నా తరఫున చాలా థ్యాంక్స్ చెప్పమని చెప్పేసి. నమస్కారం అండి రాము గారు, మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఇది విన్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు కదా యుఎస్కి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఎన్ఆర్ఐస్తో అందరితో ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్టివ్గా ఎన్ఆర్ఐస్ అందరూ చాలా సంవత్సరాలు బట్టి చేస్తారు. నేను చాలా మటుకు కవర్ చేశాను ఇక్కడ. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఎన్టీ రామారావు పర్సనల్ ఫోటోగ్రాఫర్ని కూడా. ఆయన 88లో ఉన్నప్పుడు ఆయన దగ్గర 2 years పనిచేశాను. ప్లస్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, గుడివాడ నుంచి ఎన్టీఆర్ గారు రీప్రజెంట్ చేసిన గుడివాడ ఎంతో విలువైన ఒక కాన్స్టిట్యున్సీ. అది మళ్ళీ మీరు ఎన్టీఆర్ని గుర్తు చేస్తూ మీరు మళ్ళీ విన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఏపీ అంటే పాతవి అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేనివి 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయారు ఏపీ ప్రజలు. ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆ రెండుటికి మీరు ఎలా చంద్రబాబుతో కూర్చొని మిగతా సీనియర్ నాయకులు అందరితో కూర్చుకొని ఆ రెండు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులని ఎలా ముందుకు తీసుకెళ్లారనుకున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? అది ఆ రెండు చంద్రబాబు గారు చెప్తున్నారండి. దాని నుంచి ఆయనకి మనం సలహాలు ఇచ్చేంత వాళ్ళం కానీ కాదు, కానీ ఆయన ఏం చేస్తున్నారు అనేది మీకు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ అమరావతికి కావాల్సిన నిధులు సమకూర్చునే పనిలో ఉన్నారు. ఆల్రెడీ చాలా వరకు నిధులు కూడా వచ్చినాయి. అదివే కాకుండా ఇంకా అవి కాకుండా ఆల్మోస్ట్ పోలవరంకి నిధులు కూడా ఆయన ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు. సో పోలవరం పరుగులు పెడుతుంది. మళ్ళీ అమరావతి కూడా మనకి ఈ 5 ఏళ్లలోనే కంప్లీట్ చేసుకుని చాలా వరకు అంటే డెవలప్మెంట్ ఎప్పుడు ప్రాసెస్ ఓకే, బట్ ఇనీషియల్ డెవలప్మెంట్కి మాత్రం పూర్తిగా ఫినిష్ చేసుకుని ఈ 5 ఏళ్లలోనే మంచి గొప్ప రాజధాని కింద తయారవుతుంది. తప్పకుండా దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ అయిపోతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. థ్యాంక్స్ అండి. ఇంకొకటి, మీరు ఎన్ఆర్ఐగా ఇక్కడ ఐటీ సంస్థల్లో మీరు డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు తనకి విజన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఐటెక్ కానీ మొత్తం ఐటీ ఇండస్ట్రీని తను ఎంతో డెవలప్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీతో. ఇప్పుడు లోకేష్ గారితో కలిపి మీరు ఐటీ రంగాన్ని ఎలా వృద్ధికి తేవాలనుకుంటున్నారు ఏపీలో? వాటి ప్రణాళికలు ఏంటి ఒక్కసారి వివరించండి. బాబు గారు వస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి ఆబ్వియస్గా. అలాగే నారా లోకేష్ గారు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు ఐటీ మినిస్టర్ కింద. ఆయన ఇంతకుముందు చేసిన అనుభవం కూడా ఉంది. ఈసారి వైజాగ్ని క్లియర్గా ఐటీ క్యాపిటల్ కింద తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉన్నారు. అదైతే కనుక మనకి బోల్డ్ ప్రోత్సాహాలు ఆల్రెడీ ఇస్తూ ఉంది. ఇవి కాకుండా యాంకర్ క్లయింట్స్ కూడా కొన్ని తీసుకుని వచ్చేటట్టుగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సో మీ 5 ఏళ్లలో చూస్తారు మీరు తప్పకుండా ఐటీ కూడా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఐటీ పాపులేషన్ మొత్తం మీద ప్రపంచంలోనే మొత్తం మీద 20% పైనే మనకి ఐటీ పాపులేషన్లో తెలుగు వాళ్ళు ఉండటం జరుగుతుంది. సో అందులో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఎక్కువ ఉన్నారు దాంట్లో. సో మనకు అందరికీ కావాల్సింది అదే. మనకు మైండ్సే వీఆర్ మేడ్ ఫర్ ఐటీ అనుకుంటాను నేను ఎప్పుడైనా కానీ. సో దానికి తగ్గట్టుగానే మనం కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఐటీ అయితే కనుక ఐటీ రంగం కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుద్ది, మీరు త్వరలోనే చూస్తారు. ఇంకొక క్వశ్చన్ అండి,
ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే మన తెలుగు వాళ్ళు ఐటీ రంగంలో కానీ మిగతా సంస్థల్లో చాలా మటుకు మన నార్త్ అమెరికా అంటే అమెరికాలో చాలా డెవలప్మెంట్లో ఉన్నారు. ఒక్కసారి మీరు లోకేష్ గారితో మీ టీం అంతా చంద్రబాబు గారితో వచ్చేసి ఎన్ఆర్ఐ పెట్టుబడులకి ఏదన్నా కమింగ్ మంత్స్లో ఏదైనా ప్రణాళిక ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి ఏమైనా ప్రణాళిక ఉందా అలాంటిది? ఆల్రెడీ నారా లోకేష్ గారు నాకు పని అప్ చెప్పారు. ఇక్కడ ఐటీ సంస్థల నుంచి వచ్చే పెట్టుబడులన్నీ తీసుకురమ్మని, దీంట్లో ఎంతైనా కానీ కనీసం 40,000 ఉద్యోగాలు తేవాలని చెప్పేసి వైజాగ్కి ఆదేశించారు. ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాను. ప్రతి చోట కలుస్తున్నాను. ఐటీ సర్ వాళ్ళతో కానీ వివిధ రకాలైన ఐటీ కంపెనీస్ వాళ్ళతో కానీ కలుస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. నేను అతి త్వరలోనే మనకి అక్కడికే తీసుకెళ్దామని చూస్తున్నాను అందరినీ. సో వచ్చినంతమందిని నేను అక్కడ ముందుగా అక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్ చూసి మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి, మీ టైం మా జై స్వరాజ్య అండ్ JSW కేటాయించినందుకు. మీకు ఫ్యూచర్ కూడా మంచి గుడ్ లక్ ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎస్పెషల్లీ గురించి ఆలోచించి బాగుపడాలని చెప్పి ఏపీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి రాజా గారు. మీరు ఎన్ఆర్ఐ తరఫున మన తెలుగుదేశం పార్టీకి ఎలా సహకరించాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో మన తెలుగు వాళ్ళందరినీ కలుపుకొని ఎన్ఆర్ఐ తరఫునగా ఎలా మీ ప్లానింగ్ ఏంటి? ఒక్కసారి ఒకటండి, ఇప్పుడు మొన్నటిదాకా చేసింది ఒక యుద్ధంలో గెలిచాము అనుకుని నిద్రపోం. ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా అదే సదుద్దేశంతో ముందు మన గ్రామాలకి, మన పల్లెటూళ్ళకి, మన నగరాలకి, మనం చదువుకున్న స్కూల్స్కి, మనం పుట్టి పెరిగిన ఊళ్ళకి ఎలా సహాయం చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి అన్న ఆ తపంతోనే ఉన్నారు ఇవాళ జగదీష్ యలమంచిలి గారు కానీ వీళ్ళందరూ కూడా. మనం ఏంటంటే బేసిక్గా ఇన్ని రోజులు ఒక దుష్ట పరిపాలన సాగింది అక్కడ. అందుకని చెప్పి అసలు మనం ఒక అడుగు ముందుకేసినా ఆ అడుగుని మన పాదాన్ని నరికేశారు, కానీ దాన్ని మన సహాయాన్ని తీసుకునే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన రాము వెనిగళ్ళ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి ఎంతోమంది ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు, ఐటీ కంపెనీలు ప్రమోట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటే వీళ్ళ సహకారంతో మన గ్రామాలకి, మనం పుట్టి పెరిగిన ఊళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి అభివృద్ధిలో పాలు పంచుకుంటాము. ఎన్ఆర్ఐల అందరి తరపున కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి కస్కూర్తి గారు. నమస్కారం అండి. జగదీష్ గారు యూబ్లడ్ ఫౌండర్ మన జగదీష్ యలమంచిలి గారు ఇక్కడ ఉన్నారు. జై గారు అని చెప్పేసి చాలామందికి సుపరిచితులే. మన JSW అండ్ జై స్వరాజ్య మనకి వెనక నుండి మనకి స్ఫూర్తినిస్తూ ముందుకెళ్ళడానికి సదా కృషి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. మీరు ఇప్పుడు ఒక రాము వెనిగళ్ళ గారు స్పీచ్లో ఒక మాట అన్నారు. మీరు గుడివాడే కదా, మీరు గుడివాడలో చదువుకున్నట్టుగా చెప్పారు. దాంతో మీ జ్ఞాపకాలను పంచుకున్నారు. చాలా సంతోషం. మీరు ఒక పెట్టుబడి అంటే 100 కోట్లు ఒక నెంబర్ ఇచ్చారు. అది ఇస్తే మాత్రం 100 కోట్లకి నేను డెఫినెట్గా దానికి తగ్గట్ల మీకు ఫలితం చూపిస్తానని గ్యారంటీ కూడా ఇచ్చారు. మీరు ఏంటి ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో అలాంటి పెట్టుబడులు? అంత కాకున్నా ఏదో రకంగా మన గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నాడు, రాము గారు ఇప్పుడు గుడివాడ నుంచే తను ఎంతో కొంత సాయం చేస్తారు. మీరు ఇన్ని పెట్టుబడులు పెట్టారు, అక్కడికి వెళ్ళి ఎంతో కొంత పెట్టుబడి పెడితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేకూర్చునే వాళ్ళు అవుతారని చెప్పేసి అనుకుంటున్నాము. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా వారి ఆహ్వానానికి, నమ్మకానికి నా కృతజ్ఞతలు. తప్పకుండా. సో అంటే మన తెలుగు వాళ్ళకి, మన వాళ్ళకి ముఖ్యంగా మన గుడివాడ, మన ఆంధ్ర రాష్ట్రం, 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి సంబంధించిన విషయం కాబట్టి అది ఎన్ని కోట్లైనా ఆమె తక్కువే. ఎందుకంటే నేను అక్కడ చదువుకుని ఇక్కడ దాకా వచ్చానండి. కాబట్టి నా వంతు కృషి అది ఎన్ని కోట్లైనా చేస్తాననేది నా ప్రామిసు రాము గారికి, అలాగే చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వర్ గారికి. ఎందుకంటే ఇట్స్ ఎన్డీఏ కూటమి సమిష్టి విజయం కాబట్టి నాకు అదే అనిపిస్తుంది. ఇటువంటి దుష్ట పరిపాలన, ఇందాక ఆవిడ సమతా గారు తెలుగు మహిళా విభాగం ఎన్ఆర్ఐ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వారు గుడివాడ వెళ్ళినప్పుడు
ఎంత భయపడ్డారు కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు. ఆ ఎన్ఆర్ఐ పిల్లలు కూడా భయం వేసిందంటే తమ్ముడు జగను సైకో తమ్ముడు ఎటువంటి దుర్మార్గ పాలన అందించాడు. ఈ బూతుల ఎమ్మెల్యే మిస్టర్ కొడాలి బాబు, గుట్కా బాబు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమనుకోవాలండి. అది పరిస్థితి నుంచి మన సమిష్టిగా మనందరం కలిసి సాధించిన మన ఎన్ఆర్ఐలే కానీ, తెలుగు వాళ్ళే కానీ, ఎన్డీఏ కూటమే కానీ, ముఖ్యంగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల తెలుగు భువన విజయంగా భావిస్తూ ఐ థింక్ ఇది పెద్ద సదవకాశంగా తీసుకుని మనందరం సమిష్టిగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో తప్పకుండా మేమందరం తోడ్పడి ఉంటాం. రాము గారి ఆహ్వానాన్ని కూడా మన్నించి మేమందరం కూడా ఎప్పుడు ఉంటాం. అది చంద్రబాబు గారు విజను. డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు మన మహానుభావుడు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన మార్గం ఇది. తప్పకుండా ఈ పార్టీ కానీ ఇది కానీ ఇవన్నీ అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా నేను అందులో భాగమవుతున్నా అంటే నాకు చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. అండ్ తల్లి తర్వాత మళ్ళీ మీ గుడివాడ తల్లి లాంటి ఊరు, ఎప్పుడు మూలాలు మర్చిపోవద్దని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉంటారు. అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మహేష్ బాబు ఒక డైలాగ్ కూడా ఉంది, మీరు ఎంతో కొంత చెయ్యాలి పుట్టిన ఊరికి, లేకపోతే లావ్ అయిపోతారు అని చెప్పేసి. మేము మిమ్మల్ని లావుగా చూడాలని అనుకోవట్లేదు. మీరు ఎంతో కొంత పుట్టిన ఊరికి, మన భూతల్లికి, మన స్వతంత్ర దేశంలో ఉన్న మన గివ్ ఇట్ బ్యాక్, ఎంతో కొంత మనకి ఇచ్చే దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత, మొత్తం ఇవ్వనట్లేదు, ఎంతో కొంత 5% 10% ఇస్తే అది ఎంతోమందికి జీవనోపాధి కానీ ఎంతోమంది సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అది డెఫినెట్గా మీ నుంచి ఆశిస్తున్నాము. మీ ఒపీనియన్? తప్పకుండా దీన్ని అందరం కలిసి సరైన మార్గంలో నడిపిస్తాం. ఇంకా దాన్ని అంటే చాలా పాజిటివ్గా, డబుల్ పాజిటివ్, ట్రిపుల్ పాజిటివ్గా మార్గాన్ని సుగమం చేసి 5 కోట్ల ఆంధ్రులకి ఈ సమిష్టి విజయాన్ని అందించినందుకు వారికి తప్పకుండా ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, వైద్యం కానీ, విద్య కానీ అన్నీ సక్రమంగా జరిగేట్టు మేమందరం కూడా అందులో భాగం అవుతామని చెప్పి, ముఖ్యంగా రాజా కాసుపర్తి గారు, అంజయ్ చౌదరి గారు, ఇంకా ఎంతోమంది చాలామంది పిల్లలు గుర్తులేవు, అందరూ ఎన్ఆర్ఐ సోదరులు సోదరీమణులు అందరూ వచ్చారు. ఇక్కడ అందరూ మొత్తం అంతా ఎన్ఆర్ఐలు ఇక్కడ ఒక చోటే కాదండి. ఐ థింక్ యూకేలో ఉన్నారు, ఐ థింక్ మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏకమై ఈ సమిష్టి విజయాన్ని లో భాగంగా అవ్వాలని చూస్తున్నారు. ఐ థింక్ తప్పకుండా బాబు గారు ఇంతవరకు నడిపించారు మనని. ఇంకా ముందు కూడా 2047 అంటున్నారు ఆయన, బట్ నేను 2048 అంటాను. ఐమ్ సారీ, నాకు 13 అంకంటే కుదరదు, అందుకని నా లెక్క ఎన్టీ రామారావు గారి లాగా కొంచెం 2048 విజన్ 2048 అంటాను నేను. బట్ ఆయన చెప్పిన ప్రకారం 2047 విజన్లో తప్పకుండా మేమందరం భాగమై వచ్చే సంవత్సరంలోనే మనం చాలా ప్రగతిని చూస్తాము. అది ప్రగతి పునాది అవుతుంది. ప్రగతికి అంటే ఫౌండేషన్ ఫర్ ద ప్రోగ్రెస్. డెఫినెట్గా దట్ ప్రోగ్రెస్ విల్ రేస్ అప్ ఫ్రమ్ 27. అది తిరుగులేని ప్రోగ్రెస్గా ఉంటుందని నా ఆశాభావం. థ్యాంక్ యూ అండి. మీకు ఆయురారోగ్యాలతో భగవంతుణ్ణి ఆ సంవత్సరం మీరు ఆ డెవలప్మెంట్ చూడాలని చెప్పి ఆశిస్తూ చాలా థ్యాంక్స్ అండి. రాజా గారు. థ్యాంక్ యూ.